హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఇమ్మాన్యుయల్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత పెద్ద ప్లానింగ్ వేస్తున్నారా అన్నట్టుగా మొత్తము రోజంతా ప్లానింగ్ వేస్తూనే ఉంటారు. వాళ్ళు వెళ్తే వీళ్ళకేమవుతుంది, వీళ్ళు వెళ్తే వాళ్ళతో ఆడతారా, మనం గెలుస్తామా, చివరికి మన ఇద్దరమే ఉండాలి అన్నట్టుగా ప్లాన్లు వేసి నిజంగా అబ్బా ఏంట్రా నాయన, ఒక 3 అంతస్తుల మేడ కడుతుంటే అక్కడ పైప్ పెట్టాలా, ఇక్కడ కుళాయి పెట్టాలా, అక్కడ కరెంట్ వైర్ పెట్టాలా, అక్కడ స్విచ్ పెట్టాలా అన్నట్టుగా అసలు వీళ్ళు వేసిన ప్లాన్తో అసలుకి ఒక 4-5 అంతస్తులు కట్టేయచ్చేమో ఒక రోజు లోపల అన్నంత ప్లానింగ్ అయితే వేసేసారండి వీళ్ళిద్దరు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు అలాగే సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు ప్లానింగ్ వీళ్ళిద్దరిలో ఉంటుంది. ఇక ఎటు కాకుండా పోయింది సంజన గారు, ఒక సైడు తనూజ కూర్చున్నారు. తనూజ కన్నా కొన్ని విషయాలు తెలుస్తాయేమో, ఇక సంజన గారికి చెప్పేవాళ్ళే లేరు. ఈమె వెళ్ళి ఎవ్వరు వద్దన్నా కాదన్నా ఈమె మాత్రం పాపం వెళ్ళి అందరికీ సుమన్ శెట్టి గారు ఓడిపోతే ఏడ్చింది. అలాగే భరణి గారికి చెప్తూ ఉంటుంది, చూడన్నా నిన్నే తీసుకుంటారు, నిన్నే ఓడిపిస్తారు. సో ఇక వీళ్ళంతా కలిసి మనల్ని తీసేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఎంత యంగ్స్టర్స్ ఉండాలనుకుంటున్నారు, అందుకే మన లాంటి వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తీసేస్తూ వస్తున్నారు అన్ని చెప్పుకుంటుంది. కానీ ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయట్లేదు. అన్న మీరు జాగ్రత్తగా ఉండండి, బాగా ఆడండి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉంది. కానీ ఈరోజు నాకు అనిపించింది నిజంగా ఎవరు ఏమనుకున్నా పర్లేదండి. సో నేను మాత్రం నిజంగా సంజన గారు ఆమెని ఇంతమంది చీ అంటున్నా కానీ ఆమె మాత్రం నిజంగా ఆమె స్టాండ్ మీద నిలబడి అలాగే ఆమె నవ్వు మొహంతో అందరితో మాట్లాడే విధానం చూస్తుంటే ఇది కదా ఒక మనిషికి విన్నింగ్ అంటేను అని అనిపించింది. ఆమె విన్ అయినా అవ్వకపోయినా ఆమె మాత్రం చాలా అంటే చాలా జెన్యూన్ పర్సన్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ తనని తీసేశాడని తెలిసినా కానీ ఈరోజు కాయిన్ గేమ్లో తనకు పెట్టలేదు. ఎందుకంటే తను నిజంగానే ఒక కొడుకులాగా తను భావించింది కాబట్టి తను మోసం చేయొచ్చు, తను ఏ ప్లాన్ అయినా వేయచ్చు. తను అన్న మాట మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఇమ్మాన్యుయల్. ఎందుకంటే నేను ఓడిపోతే నా బ్లాగ్స్ అన్ని నీకు వస్తాయి కదా మా అమ్మ అన్నాడు కదా, అది చాలా తప్పండి. ఎందుకంటే తల్లిని మోసం అంటే నువ్వు నిజంగా జెన్యున్గా చెప్పి అమ్మ నేను నీకు వేస్తే నువ్వైతే ఏమనవని నీకు వేసేసాను, సో వేరే వాళ్ళైతే అనవసరంగా వాళ్ళు నన్ను తిట్టడం ఇవన్నీ అంటే నిజంగా హానెస్ట్గా మాట చెప్పున్నా కానీ ఆమె చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని ఉండేది. కానీ ఆమె చెప్పింది నన్ను మాత్రం తీననుకున్నాడు, కొన్ని ఆటలన్నా ఆడిస్తాడేమో, సో వేరే వాళ్ళని ఆప్షన్ తీసుకుంటాడేమో అని చెప్పి బర్నీ గారితో చెప్పి బాధపడుతుంది చూడండి. నిజంగా అది నిజంగా మనసుకి చాలా బాధ అనిపించింది. ఎప్పుడు చేసినా చేయకపోయినా అసలైన టైంలో చేసిన వాడే కదా నిజమైన ఆప్తుడు అన్నట్టుగా ఇక ఈమెకి ఎవ్వరూ లేనని అర్థమైపోయింది. ఈమెని ఎవ్వరూ తీసుకోరు, ఎవరూ సహాయం చేయరు. కానీ ఈమె మాత్రం సుమన్ శెట్టి గారు ఎన్నిసార్లు ఆమెని నామినేషన్స్ వేశాడు, ఎన్ని మాటలు ప్రతిసారి కూడా అగెయినెస్ట్గా వెళ్తూనే ఉన్నాడు. అయినా కానీ ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా ఆమె కోరుకునింది. ఆయన నిన్న కళ్యాణ్తో పాటు ఆడినప్పుడు ఆయన ఓడిపోతే కన్నీళ్లు పెట్టుకునింది, ఎందుకంటే ఓడిపోయాడు ఇంత కష్టపడ్డాడని. ఇక బర్నీ గారు కూడా ఏదో ఒకటి పాపం చెప్తూనే ఉంటుంది, అన్న బాగా ఆడండి అన్న, ఇట్లా ఆడండి అన్న, ఏదో ఒకటి ఎవరు ఆమె మాట వినకపోయినా అది కదా జెన్యూనిటీ అంటే. ఇక నిజంగా తనుజాని చూసి నాకైతే చాలా కోపం వచ్చిందండి. మీరేమనుకున్నా నాకేం పర్లేదు, కానీ ఒకసారి నాన్న అంటూ వెళ్ళి అలా పట్టుకోవడము, ఇంకొకసారి బర్నీ గారు అనడము, ఇంకోసారి బర్నీ సార్ అనడము, ఇదంతా నిజంగా నాకైతే చాలా యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. సరే నిజంగా నువ్వు తండ్రిగా ఫీల్ అయ్యావా, ఎప్పుడూ ఉండాలి ఆ ప్రేమ అనేది ఎప్పుడూ ఉండాలి. ఎవరు వచ్చినా రాకపోయినా ఏ ఆటలైనా నీకు ఇష్టం వచ్చినప్పుడు నాన్న, లేదంటే బర్నీ సార్, లేదంటే ఇంకొకటి అని చెప్పి సో కావాల్సినప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోవడం. బర్నీ గారే సుమన్ శెట్టి గారితో చెప్పారు కదా, ఆ అమ్మాయి ఏమో మనకేమో ఏ హెల్ప్ చేయదు, కాకపోతే వచ్చి మాత్రం నాకెందుకు హెల్ప్ చేయలేదు నాన్న అని అంటారు అని చెప్పేసి అంటది. ఇక అక్కడ బర్నీ గారి గురించి కూడా ఒక మాట అయితే చెప్పాలి. ఈయన కూడా ఫేస్ టు ఫేస్ ఏది చెప్పడు. సుమన్ శెట్టి గారి దగ్గర పోయి నీకు నేను, నాకు నువ్వే, ఇంట్లో ఇంకెవరూ లేరని ఆయనే చెప్పాడు. ఈరోజు టాస్క్లో సంజన గారు ఒక మాట అంటది, అన్నా నేను సంచాలక్ కాకముందే చెప్పాను, అన్నా మీకు ఇంకెవరూ లేరు, నేను మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటానని చెప్పాను, సంచాలక నేనేం నిన్ను మోసం చేయలేదన్నా చాలా చక్కగా చెప్తుంది. అయినా కానీ బర్నీ గారు ఆమెని లెక్క కూడా చేయలేదు. అయినప్పటికీ ఆమె ప్రయత్నం అయితే ఆమె చేసింది. సరే దీనికి ముందు అసలు ఈరోజు జరిగిన దాంట్లో టాస్క్లో ఏమైందో దాని గురించి చెప్పే ముందు ప్లీజ్ లైక్ అయితే చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లైక్ చేస్తే ఇంకొంతమంది చూసేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఎవరి గురించి ఫేవరెటిజం కాదండి, ఎవరు నాకు ఫేవరెట్ లేరు, అలా అని ఎవరికి ఎనిమీస్ కూడా కాదు, ఎవరు ఎనిమీస్ కూడా కాదు నాకు. సో ఉన్నది ఉన్నట్టు చెప్పాలనేది నా ఉద్దేశం. ఎంతమంది రివ్యూస్ ఇచ్చినా ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి సో ఇది నా ఒపీనియన్ మాత్రమేను. సో ఇక టాస్క్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక భరణి గారు అలాగే రీతు లాస్ట్ టాస్క్ అయితే ఆడతారు కదా, దీనికి సంచాలకుగా మన సంజన గారిని అయితే తీసుకుంటారు.
ఇక్కడ వరకు బాగుంది. సో, రీతు ఆ కాయిన్స్ టాస్క్ అప్పుడు కూడా చాలా బాగా ఆడింది. నేనే చెప్పాను సూపర్‌గా ఆడింది. ఈ అమ్మాయి ఫైనలిస్ట్‌గా వెళ్తే నిజంగా చాలా మంచిది. ఎందుకంటే లిస్ట్‌లో ఉన్నారు కాబట్టి ఓటింగ్‌లో. సో, వీళ్ళంతా వస్తే బాగునని నేనే కదా చెప్పాను. కాకపోతే ఈరోజు తను చేసిన పని మాత్రం ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఏం చేసిందో చెప్తాను. సో, ఇక వీళ్ళు టాస్క్ రెడీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఫస్ట్ అక్కడ ట్రయాంగిల్స్ పెట్టాలి, తర్వాత సర్కిల్స్ పెట్టాలి, తర్వాత స్క్వేర్ పెట్టాలి. ఇది మాత్రం క్లియర్. కలర్ ఏమి లేదు, అక్కడ షేప్స్ ఏమీ లేదు అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పాడు. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కొన్ని ఏమయ్యాయంటే ట్రయాంగిల్స్‌లో కొన్నిటికి పైన ట్రయాంగిల్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఏంటి? 3 సైడ్స్ షార్ప్ ఎడ్జెస్ అనేవి ఉండాలి. అదే ట్రయాంగిల్. వాటిలో ఇప్పుడు కార్పెంటర్ కొన్నిసార్లు చెక్కేటప్పుడు కొద్దిగా వంకర పోవచ్చు. కానీ 3 సైడ్స్ ఆ యొక్క షేప్ కరెక్ట్‌గా ఉంటే మాత్రం అంటే 3 సైడ్స్ ఆ ఎడ్జెస్ ఉంటే మాత్రం దాన్ని ట్రయాంగిల్ అని అంటారు. సో, ఇక్కడ పర్పుల్ కలర్ దగ్గర ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ వచ్చేసి భరణి గారే స్టార్ట్ చేశారు. భరణి గారు ఫస్ట్ ట్రయాంగిల్ లాగా తీసుకొచ్చాడు. కానీ దానికి 2 ఎడ్జెస్ మాత్రమే పైన రౌండ్‌గా కట్ అయిపోయింది ఒకటి. ఇంకోటి వచ్చేసి సైడ్ అసలు లేకుండా ఉండేది తీసుకొచ్చినప్పుడు సంజన గారు కరెక్ట్‌గా చెప్పారు. అది ట్రయాంగిల్ కాదన్నా, వెళ్ళి అక్కడ పెట్టేసి ట్రయాంగిల్ తీసుకురండి అని. ట్రయాంగిల్ తీసుకొచ్చి పెడతాడు ఆయన. కరెక్ట్‌గానే పెడతాడు. దాని తర్వాత రీతు తీసుకొచ్చి పెడుతుంది. రెడ్‌ది పెడుతుంది. రెడ్‌ది ఏంటంటే కొంచెం వెడల్పుగా ఉంది. ఇక్కడ షేప్స్ అనేవి ఆయన చెప్పలేదు బిగ్ బాస్ కాబట్టి ఆ రెడ్‌ది పెట్టింది. తర్వాత పర్పుల్‌ది పెట్టింది. ఇంకోటి కూడా పెట్టింది. రింగ్స్ వేశారు ఇద్దరు. ఇక్కడ వరకు బానే ఉంది. తర్వాత భరణి గారే ఈ సర్కిల్స్ కూడా పెట్టేశాడు. ఓ, ఈయనే విన్ అయిపోతాడని అందరూ అనుకున్నారు. కాకపోతే ఆయనకి రింగ్ పడలేదనమాట. తర్వాత అక్కడ ఈ సర్కిల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఒక్కొక్క రోలో పెట్టిన తర్వాత రింగ్స్ వేయాలి అక్కడ ఉన్న హుక్కి. అది సెకండ్ దాంట్లో భరణి గారు సర్కిల్స్ అయితే పెట్టేశారు. కానీ ఆ రింగ్ వేయడం చాలా ఆలస్యం అయిపోయింది. ఆయనకి పడలేదు ఆ టెన్షన్లో. అప్పుడు రీతుకి వచ్చేసి ఆ సర్కిల్స్ పెట్టేసింది, ఆ రింగ్ వేసింది. తనకి త్వరగా పడిపోయిందనమాట. దాని తర్వాత వచ్చేసి ఆ యొక్క స్క్వేర్స్ కూడా పెట్టేసింది. స్క్వేర్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు భరణి గారు ఒక స్క్వేర్ మాత్రమే పెట్టినారు. ఇంకా 2 స్క్వేర్స్ ఆయన ఇంకా పెట్టలేదనమాట. సో, అప్పుడు ఈ అమ్మాయి ఆట అయిపోయింది కదా అని అందరూ హక్ చేసేసుకొని ఈ అమ్మాయి గెలిచిందని చెప్పేసి అంతా హ్యాపీగా ఉంటారు. అప్పుడు సంజన గారి దగ్గర ఒక రింగ్ అయితే ఉండాలి కదా. భరణి గారు 2 రింగ్స్ వేశారు. ఇంకా ఒక రింగ్ ఉండాలి కదా. ఆమె ఈ సంతోషంలో ఏంది ఆమె పక్కన ఎక్కడో పెట్టింది. ఎందుకంటే ఆట అయిపోయింది కాబట్టి. కానీ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ గెలిచేసింది కాబట్టి. అందరూ అంతే కదా, టాస్క్ అయిపోయిన వెంటనే అందరూ హ్యాపీగా ఉంటారు. సో, రీతు కూడా అన్నీ పెట్టేసింది కాబట్టి సో, ఇక హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఆమె రింగ్ పక్కన పెట్టింది. ఈ రింగ్ ఈ అమ్మాయి ఏం చేసింది, ఎవరికీ తెలియకుండా షర్ట్ లోపల అయితే పెట్టేసిందంట. ఇది ఎవరికీ తెలీదు. దాని తర్వాత తనూజ ఏం చేసింది, తనూజకి వచ్చేసి ఈ ఫస్ట్‌ది స్క్వేర్ లాగా అదే ట్రయాంగిల్ లాగా నాకు అనిపించట్లేదని పెద్దగా అరిచి చెప్పింది. అప్పుడు అందరూ ఏంటి ట్రయాంగిల్ లాగా లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూసేసరికి వీళ్ళకి ఒకటైతే తనూజ చెప్పిందేమో ట్రయాంగిల్, అది కరెక్టే. కానీ రెండో దాంట్లో కొద్దిగా కర్వ్ వచ్చిందనమాట. కానీ దానికి 3 సైడ్స్ ఉన్నాయి. సో, అది ట్రయాంగిలే అని చెప్పేసి సంజన గారు ఇది ట్రయాంగిలే కదమ్మా, దీనికి ఏం వేరేది లేదు కదా అంటే లేదు అని అంటే సరే అదేంటి చెప్పు అనంటే ఎవరు చెప్పరు. ఇక్కడ తనూజ స్టార్ట్ చేసింది గొడవ. మీరు సంచాలకుగా చూసుకోవాలి కదా అని చెప్పేసి. లేదమ్మా ఇది ట్రయాంగిలే అంటే లేదు లేదు నాన్న నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళి అయిపో, ఎందుకంటే ఇది ట్రయాంగిల్ కాదని చెప్పేసి ఇంకా అరవడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పుడు అందరికీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ కన్ఫ్యూజన్లో ఈయనేం చేశాడు, ఆ స్క్వేర్స్వి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నా రింగ్ ఏది అని అంటే ఇక రింగ్ అంటే అక్కడ రింగ్ కనిపించట్లేదు. ఈ అమ్మాయి షర్ట్ లోపల పెట్టేసుకొని ఉంది. ఇది ఎవరికీ తెలియదు. ఇంకా సరే అని చెప్పేసి ఆమె ఏం చేసింది, అక్కడున్న రింగ్ తీసి సరే వెయ్యండి అని చెప్పింది. కాకపోతే ఇక్కడ సంచాలకుగా ఈమె చేయాల్సింది ఒకవేళ ఇదొక్కటి మిస్టేక్ అయ్యిండొచ్చు. ఎందుకంటే దాన్ని తీసి ఇవ్వడం ఎతకాల్సింది. కానీ ఈమెమనుకుంది ఇప్పుడు ఎతుకుతా కూర్చుంటే ఒకవేళ ఈయనకి టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి అది ఇవ్వడం ఈమె ఒక్కటే మిస్టేక్. నాకు తెలిసి అసలు రీతు దాన్ని షర్ట్ లోపల పెట్టుకునిందన్న విషయము తనూజ తర్వాత చూసిందంట. చూసిన అమ్మాయి ఆ అమ్మాయి అక్కడ ఉన్నప్పుడే చెప్పునుంటే బాగుండేది. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తనూజ చిన్నగా ఏం చెప్తుంది, ఈ షేప్ తప్పు కానీ రీతు అయితే మీ రింగ్ని లోపల పెట్టేసుకునింది నాన్న అని చెప్పేసి ఆయనకి భరణి గారికి చెప్పింది. ఈయన అప్పటి వరకు ఆ స్క్వేర్ గురించి మాట్లాడుతున్న ఆయన స్క్వేర్ ఏంటి, ఇది స్క్వేర్ కాదు, మీరు సంచాలకుగా ఏంటి మీరు ఇట్లా చేశారు, మీ డెసిషన్ని నేను ఒప్పుకుంటాను, కాదని కాదు, కాకపోతే నాకు అన్యాయం జరిగిందని పెద్దగా అరుస్తున్నాడు. ఈమె చెప్పబోతుంది అది స్క్వేరేనన్నా, ఇది చూడండి మీకు నేను స్క్వేర్ అని తీసేసింది, వీటికి అసలుకి 3 సైడ్స్ లేవు కదా అవి తీసేశాను, ఇది స్క్వేరే అన్నాను ఆమె చెప్తుంటే ఆమె మాట ఎవరు వినిపించుకోకుండా భరణి గారు కూడా ఆయన కోపం ఏంటంటే
ఇది తప్పు కదా అని ఆయన కోప్పడుతున్నాడు. కానీ ఈమె మాట వినాలి కదా. దీంట్లో తనూజ ఏంటంటే మధ్యలో నాన్న నువ్వు చేసేది కరెక్టే నాన్న, నువ్వు మాట్లాడు నాన్న, ఎందుకంటే ఈ సంచాలకుది అంత తప్పు అసలుకి అని చెప్పేసి చెప్తుంది. కానీ ఈమె చూసింది ఏంటి, తను రీతు షర్ట్ లోపల పెట్టుకుంది. అప్పుడే చెప్పునుంటే అందరి ముందు బాగుండేది. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. నేను సక్సెస్ అవ్వడము, నేను సంతోషంగా గెలవడం ఎవరికి ఇష్టం లేదని చెప్పేసి ఈ అమ్మాయి షర్ట్ లోపలే పెట్టుకొని ఈ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట చెప్పేసరికి ఆయన ఈ స్క్వేర్ది వదిలిపెట్టేసి ఇక రీతుకి అంటే ఈ రౌండ్ది షర్ట్ లోపల పెట్టుకునే దాని మీద పెద్ద గొడవ అయితే అవుతుంది. అసలు అమ్మాయి ఎలా చేస్తుంది అని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నాడు. దీనికి కూడా తనూజ ఏంటి, ఈ సంచాలకుదే తప్పు, ఆ రింగ్ అసలు వదిలేయడం తప్పు కదా, ఈమె వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి మళ్ళీ సంజన మీదే పడుతుంది. ఇక సంజన వచ్చేసి అమ్మ తనూజ నేనేం చేశానమ్మా, నేను అక్కడ పెట్టాను, ఎక్కడ పెట్టాను, ఈ సంతోషంలో ఒకవేళ అక్కడ పక్కన పెట్టాను, దాన్ని అమ్మాయి తీసుకుంటే అది నాకేం తెలుసు అని చెప్పేసి ఈవిడ ఇక్కడ గొడవ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో, అసలు నిజంగా అది స్క్వేర్ అది ట్రయాంగిలా కాదా అనేది మీరైతే కమెంట్ చేసేసేయండి. నిజంగా తనూజకి ఏదైనా ప్రాబ్లం ఉంటే రీతుతో మాట్లాడచ్చు కదా. రీతుతో మాత్రం ఎవ్వరూ మాట్లాడారు, అంతా సంజన మీద పడి సంజన నువ్వే తప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు సంచాలకుగా ఆమె మాత్రం ఏం చేస్తుంది, అది అందరూ ట్రయాంగిల్ అనే అనుకున్నారు, అందరూ హక్ చేసుకున్నారు కదా. ఇక్కడ భరణి గారు కూడా రీతుని అప్రిషియేట్ చేశాడు, పోనీలేమ్మ నాకంటే లేటుగా అయినా నువ్వే ముందు చేసావని చెప్పి. కానీ వీళ్ళెవ్వరు కూడా ఆ ట్రయాంగిల్ని ఫస్ట్ చూడలేదు కదా. అప్పుడు అందుకనే ఆమె కూడా ఓకే గేమ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఆ రింగ్ పక్కన పెట్టింది. ఈ అమ్మాయి తీసుకొని దాచుకుంటుందని ఆమె కలగనలేదు కదా. సో ఇది జరిగింది. దీంట్లో తనూజ ఏంటంటే కావాలని ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉందన్నమాట. అప్పుడు ఇక సంజన గారు ఏం చెప్పారంటే, భరణి అన్న నన్ను సంచాలకుగా పెట్టకముందే నేను చెప్పాను, నీకెవరూ లేరు, ఓన్లీ సుమన్ శెట్టి అన్నే ఉన్నాడు కదా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను కదా, నేను ఎందుకు మోసం చేస్తాను, నేను అన్ఫేర్గా ఏం డెసిషన్ తీసుకోలేదు, ఇది ట్రయాంగిల్ అన్న, ట్రయాంగిల్ కాకపోతే ఇదేంటో నాకు చెప్పండి కావాలంటే అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా అసలు నేను నీ మాట విన్ను, నీ మాట అంతే, నేను ఇంకా వినను, నువ్వు ఫెయిల్ సంచాలకని ఈయన. ఇక తనూజ కూడా నువ్వు ఫెయిల్ సంచాలకే, నీ వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారే కానీ రీతు దగ్గర ఒక్క మాట అనట్లేదు. అంతా గుసగుసల్లాగా నోట్లో కొనుక్కుంటూ అంతా సంజన గారి మీద పడుతున్నారే కానీ రీతుని వెళ్ళి ధైర్యంగా అడిగేవాడు ఒక్కడు కూడా లేడు. భరణి గారు అడగలేదు, అలాగే తనూజ కూడా అడగలేదు. ఇక సంజన గారు వచ్చి అడిగారు, రీతు నిజంగా నువ్వు తీసుకు షర్ట్లో పెట్టుకున్నావంటే అదంతా అయిపోయిన తర్వాత నేను పెట్టుకున్నాను అనేది, నిజంగా పెట్టుకున్నావా, షర్ట్ లోపల పెట్టుకున్నావా అని అడిగింది మాత్రమే అనమాట. ఎందుకంటే ఇంకంతా గొడవంతా అయిపోయిన తర్వాత సరే ఏదో ఒకటి నువ్వే సమాధానం చెప్పుకోవాలని చెప్పేసి ఆపేసింది. మరి మీకేమనిపించింది ఇది చూసిన తర్వాత, ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు, ఎవరిని మీరు అప్రిషియేట్ చేస్తారు? సో ఇక్కడ సంచాలకుది తప్పుందా, సో ఇక్కడ రీతుది తప్పుందా, అలాగే తనూజ తప్పుందా, భరణి గారిది తప్పుందా? భరణి గారు ఆవేశపడడంలో తప్పలేదు, ఆయనకి ఒకటి ఛాన్స్ అయితే పోయింది. కానీ దాని మీద సంజన మీదుగా అరిస్తే ఏం లాభం ఉంది? అందరూ అప్రిషియేట్ చేశారు, ఆమె అప్రిషియేట్ చేసింది, రింగ్ పక్కన పెట్టింది. అది నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపు ఎపిసోడ్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే వస్తాయి కదా, ఇంకా ఎవరిది తప్పు అనేది అప్పుడైతే చూసేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.